చంద్రబాబు నాయుడు పాలనా తీరే అంత ఎస్సీ బీసీలకు చెందిన నేతలకు పార్టీ నేతలే కాదు అధికారులు కూడా పూచిక పుల్లకు ఇచ్చినంత విలువ కూడా ఇవ్వరు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వరుస పరాజయాల్లో తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్న సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గంలో తమని అగ్రకులాలు పట్టించుకోవడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని దళిత బీసీ వర్గాలకు చెందిన టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న నేత చంద్రబాబు నాయుడు. అంతేకాదు బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నది చంద్రబాబే. అందుకే కావచ్చు ఆయన అడుగుజాడల్లోనే పార్టీ నేతలు ఎస్సీ బీసీలను పట్టించుకోవడం లేదని సామాజిక విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి తరపున కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నేతలను కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో టీడీపీ నేతలు నాయకత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రతి మండలంలోనూ 3 నేతలు చెప్పిన పనులనే ప్రభుత్వ కార్యాలయాల్లో చేస్తున్నారని, మిగతా వారిని ఎవరినీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన సర్వేపల్లిలో తమ పరిధిలోని పనులపై కూడా ఇతర ప్రాంతాలకు చెందిన అగ్రకుల నేతలే పెత్తనం చేస్తున్నారని దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ ప్రవళిక ఆరోపిస్తున్నారు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మండల ఆఫీస్ నుంచి గాని, ఇక్కడ నాయకుల నుంచి గాని ఎవ్వరు కూడా ఇవ్వలేదు. మండల గ్రాంట్ విడుదలైంది, ఆ విషయం కూడా నాకు తెలియదు. మా ఊరి నాయకులు నాకు తెలియకుండా వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని కాబట్టి నన్ను వెనక్కి నెట్టేసి వాళ్ళే ఆ పనులన్నీ జరిపించుకుంటున్నారు. వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో నీటి సంఘం అధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్ పార్టీ నాయకత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తమ మండలంలో తమకి తెలియకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్న రాధాకృష్ణమనాయుడు అనే అగ్రకుల నేత అడ్డగోలుగా పనులు చేయించడంపై శ్రీనివాసులు యాదవ్ అధికారులను నిలదీశారు. మండల గ్రాంట్ ఎంపీడీఓని నిన్న నేను ఫోన్ చేసి అడిగాను, ఏమ్మా మా ఊర్లో ఏమైనా వర్కులు వచ్చా, ఏంది ఇక్కడ లోడి కడుతున్నారు అని నేను అడిగితే 10 లక్షలు వచ్చింది, 2 వర్కులు చేస్తున్నారు అన్నాడు. ఎవరు చేస్తున్నారు అంటే రాధాకృష్ణ నాయుడు అన్నాడు. అమ్మ, రాధాకృష్ణ నాయుడు ఈ ఊరికి 30 సంవత్సరాల నాడు నెల్లూరు కాపురం వెళ్ళిపోయాడు. నెల్లూరులో కాపురం నివాసం ఉండేది. కానీ ఈ గ్రామ ప్రజలకు ఊరికి తెలియకుండా ఆయన నేరుగా వచ్చి ఇక్కడ వర్కులు ఏరియా అతనికి అమ్మేసుకొని ఎంపీడీఓ రాధాకృష్ణ నాయుడు కలిసి ఏరే జమీలని ఆయనకి అమ్మేసి ఈ విధంగా ఇక్కడ కడుతున్నారు. ఇది ఎవరికి అవసరం? పార్టీలో ఎస్సీలు బీసీలకు చెందిన నేతలకు పేరుకే పదవులు ఉన్నాయి తప్ప వారి చేతుల్లో అధికారం మాత్రం లేదని ఈ వర్గాల నేతలు ఆక్రోశిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని వారు మండిపడుతున్నారు. సామాజిక న్యాయం తమతోనే సాధ్యమని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు నాయుడు ఇటువంటి అన్యాయాలను సరిచేయకుండా కబుర్లు చెబితే లాభం ఉండదని వారు దెప్పిపొడుస్తున్నారు.